Good morning, students. Good morning to everybody. So, marketing financial services లో మనం ఈరోజు అడ్వర్టైజింగ్ ఆబ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాము. నిన్న మనము ఇంపార్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, ఫీచర్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ నేర్చుకోవడం అనేది జరిగింది. సో అడ్వాంటేజెస్, what are the advantages available when the manufacturer used advertisement, and what are the disadvantages also is there in advertising. So yesterday we discussed these are the information, and today we are going to discuss advertising objectives. What are the objectives is there in advertisement? So I'm sharing my screen. So advertising objectives. The objectives of advertising include those sets of steps and tasks that can help in successful launch of products and can help the firm to garner maximum profits. The advertising యొక్క ముఖ్యమైన ఆబ్జెక్ట్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ ప్రకారము కొత్త వస్తువుని ఉత్పత్తిదారుడు తయారు చేసి విడుదల చేసేటప్పుడు దాని యొక్క ఇన్ఫర్మేషన్ని వినియోగదారులకు అందించి తద్వారా ఉత్పత్తిదారుడు మ్యాక్సిమం ప్రాఫిట్ పొందే విధంగా చేయడం. సో ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు ది కన్జ్యూమర్. దిస్ ఇస్ ద మెయిన్ ఇంటెన్షన్. దీన్ని ఒక స్టెప్ బై స్టెప్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఉత్పత్తిదారుడు వస్తువుని తయారు చేసి లాంచ్ చేసిన వెంటనే తక్కువ కాలంలోనే అతడు ఊహించినటువంటి మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ ఎవ్రీ కంపెనీ హ్యాస్ వేరియస్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ టు అచీవ్. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఆర్ టు హెల్ప్ ది ప్రోడక్ట్ గెయిన్ మ్యాక్సిమం సక్సెస్. సో అడ్వర్టైజింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏం చేస్తుందంటే ప్రోడక్ట్ మ్యాక్సిమం సక్సెస్ చేసుకోవడానికి అవకాశము ఉంటుంది అన్నమాట. వితౌట్ ప్రాపర్ అడ్వర్టైజింగ్ ఆబ్జెక్టివ్స్, advertising agencies won't be able to thrive in the tough competition, and they may also fail to impress its clients. సో అడ్వర్టైజింగ్ ఆబ్జెక్టివ్స్ అనేది లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడున్నటువంటి టఫ్ కాంపిటీషన్లో సరిగా పని చేయడానికి అవకాశం ఉండదు. అంతేకాకుండా క్లయింట్స్ని సాటిస్ఫై చేయడానికి కూడా ఈ అడ్వర్టైజింగ్ కంపెనీస్కి అవకాశము ఉండదు అన్నమాట. కాబట్టి అడ్వర్టైజింగ్ కంపెనీస్ మస్ట్ బి adopt the objectives, must follow and also maintain a proper way. So the objectives is very important, and in essence of objectives of advertising are essential for success of all advertising campaign and an advertising program. So an essence of objectives of advertising ఏమవుతుందంటే ఎసెన్షియల్ ఫర్ సక్సెస్ ఆఫ్ అండ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ సక్సెస్ కావడానికి చాలా అవసరము. అంతేకాకుండా అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కావడానికి అనేది అడ్వర్టైజింగ్ కంపెనీలకు ఆబ్జెక్టివ్స్ అనేది ఖచ్చితంగా ఉండాల. సో వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ దే ఫాలో? వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఫర్ అడ్వర్టైజింగ్? సో దీస్ ఆర్ ది సమ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఫర్ అడ్వర్టైజింగ్. The first one is basic objectives of advertising, informative objectives, persuasive objectives, reminder objectives, advertising message, communicate effectively. So these are the important objectives. So we need to discuss one by one. So ఒకటి మనం చర్చిస్తాం. ఎందుకంటే కంపెనీలకు మాత్రమే లక్షణాలు కలిగి ఉండడము, కంపెనీలకు మాత్రమే ఉద్దేశాలు కలిగి ఉండడం కాదు. వస్తువును తయారు చేసే కంపెనీలతో పాటు వస్తువుని తయారు చేసిన తర్వాత ఆ కంపెనీ ఎవరి ద్వారా అయితే, ఏ మీడియా ద్వారా అయితే ఆ వస్తువు యొక్క ప్రచారాన్ని వినియోగదారులకు తెలియచేయాలనుకుంటుందో, ఏ మీడియానైతే అడ్వర్టైజింగ్గా వాడాలని అనుకుంటుందో అటువంటి అడ్వర్టైజింగ్ కంపెనీకి కూడా కొన్ని ఆబ్జెక్టివ్స్ అనేది ఉండాలన్నమాట.
ఎందుకంటే కాంపిటీషన్ అనేది టఫ్గా ఉంటుంది, రైవల్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో కాంపిటీషన్ టఫ్గా ఉండి రైవల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరర్ యొక్క గోల్ ఇన్ షార్ట్ పీరియడ్లో సక్సెస్ కావాలంటే అడ్వర్టైజింగ్ కంపెనీ యొక్క రోల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అడ్వర్టైజింగ్ కంపెనీ సక్రమంగా తన యొక్క ప్లాన్ అనేది స్టెప్ బై స్టెప్ చేసుకోగలిగితేనే అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా వినియోగదారునికి పోతుంది. తద్వారా ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే కరెక్ట్గా చేరుతుందో దేర్ మే బి ఏ ఛాన్స్ టు అచీవ్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్. వీలైనంత గరిష్ట లాభాలని తక్కువ కాలంలోనే ఉత్పత్తిదారులు పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? ద ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్లో ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ బేసిక్ అడ్వర్టైజింగ్ యాజ్ ఎవాల్వ్డ్ టు బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్. సో అడ్వర్టైజింగ్ అనేది ఏమైపోయింది, ప్రతి కంపెనీకి కూడా అతి ముఖ్యమైనది అయిపోయింది. అడ్వర్టైజింగ్ యాజ్ ఎవాల్వ్డ్ టు బికమ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఇండస్ట్రీ. The basic objectives of advertising are to secure, to develop, to innovate and create advertisement to sell a product. సో బేసిక్ ఆబ్జెక్టివ్ ఏ విధంగా ఉంటుందంటే సెక్యూరిటీ అనేది కల్పించాలా ఆ వస్తువుకి, ప్లస్ డెవలప్మెంట్ అనేది చూపించాలి, ఇన్నోవేటివ్గా ఉండాలా అండ్ క్రియేటివిటీగా ఉండాలి. ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్ని ప్రిపేర్ చేసుకోగలిగితే ఏమవుతుందంటే అప్పుడు ప్రోడక్ట్ని సులభంగా అమ్మడానికి అవకాశం ఉంటుంది. టు సెక్యూర్, టు డెవలప్, టు ఇన్నోవేటివ్ అండ్ క్రియేట్ అడ్వర్టైజ్మెంట్ టు సెల్ ఏ ప్రోడక్ట్. ఆల్ అడ్వర్టైజింగ్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ ఏ ప్రోడక్ట్ సక్సెస్ఫుల్. అంటే అడ్వర్టైజ్మెంట్లో ఉన్నటువంటి అన్ని రకాల టెక్నిక్స్, స్ట్రాటజీస్, విధానాలన్నీ కూడా దేనికోసం ఉపయోగిస్తారు అంటే ఫర్ మేకింగ్ ఏ ప్రోడక్ట్ సక్సెస్ఫుల్. వస్తువు మార్కెట్లో సక్సెస్ కావడానికి అన్ని రకాల టెక్నిక్స్ని, స్ట్రాటజీస్ని ఉపయోగించవలసి ఉంటుంది. స్టెమ్ ఫ్రమ్ బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో ఇన్ ఎసెన్స్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఆర్ ఇన్ లైన్ విత్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫర్మ్స్ ప్లాన్. అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఎలా ఉండాలి అంటే ఫర్మ్స్ యొక్క అంటే సంస్థల యొక్క ప్రణాళిక, ఫర్మ్స్ ప్లాన్స్ and marketing campaigns to generate maximum profits and provide quality service to its customers. So advertising is ఎలా ఉండాలో చూడండి, ద ప్లాన్స్ అండ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ టు జనరేట్ అంటే మ్యాక్సిమం గరిష్ట లాభాలు వచ్చే విధంగా సర్వీస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, కస్టమర్స్కి సర్వీసు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అడ్వర్టైజింగ్. And the second objective is informative objective. One of the first and most objectives of advertising campaigns is to inform. అంటే తెలియజేయడం అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అడ్వర్టైజింగ్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినియోగదారులకి వస్తువుల యొక్క సమాచారం తెలియజేయడం. సో అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ ఈజ్ టు ఇన్ఫార్మ్ కస్టమర్స్ అబౌట్ ప్రోడక్ట్స్. వస్తువులకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియచేయాలి. అండ్ ఇట్స్ డెవలప్మెంట్, వస్తువుల గురించి తెలియచేయాలి మరియు ఆ వస్తువులలో వస్తున్నటువంటి అభివృద్ధి గురించి కూడా తెలియచేయాలి. త్రూ ఇన్ఫర్మేటివ్ ఆబ్జెక్టివ్స్ కస్టమర్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది ప్రోడక్ట్, ఇట్స్ వర్కింగ్, ప్రైజింగ్ అండ్ కాస్ట్ స్టాండర్డ్స్. సో ఇన్ఫర్మేటివ్ ఆబ్జెక్టివ్ కింద ఏం చేయాల్సి వస్తుందంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆ వస్తువుని తయారు చేయడానికైనటువంటి ఖర్చు ఎంత, ఆ వస్తువు ఏ విధంగా పనిచేస్తుంది, ఆ వస్తువు యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది. సో ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రోడక్ట్, ఇట్స్ వర్కింగ్ అండ్ ఇట్స్ ప్రైజింగ్ అండ్ ఇట్స్ కాస్ట్ స్టాండర్డ్స్. బిసైడ్స్ దీస్, దీంతో పాటు ఇన్ఫర్మేటివ్ అడ్వర్టైజింగ్ ఆబ్జెక్టివ్స్ ఇంక్లూడ్ డెవలపింగ్ అవేర్నెస్ అబౌట్ ది ప్రోడక్ట్. అంటే దీంతో పాటు అంటే వస్తువు పనితనం గురించి, వస్తువు యొక్క క్వాలిటీ గురించి, వస్తువు యొక్క ధర గురించి, వీటితో పాటు ఏం చేయాల్సి వస్తుంది అంటే అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. వినియోగదారుల మధ్య అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. వస్తువుకు సంబంధించి వస్తువు మీద అవేర్నెస్, టు
developing awareness about the product and the company among the customers. వస్తువు మీద ఆ వస్తువు తయారు చేసినటువంటి సంస్థ మీద అవగాహన వినియోగదారులకు కలిగే విధంగా అడ్వర్టైజ్మెంట్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది. దీస్ అబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్ డ్యూరింగ్ లాంచ్ అండ్ రీలాంచ్ ఆఫ్ ఎ న్యూ ప్రోడక్ట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్. అంటే ఈ అబ్జెక్టివ్స్ అన్ని ఎప్పుడు కూడా అచీవ్ చేయాలి అంటే ఒక కొత్త వస్తువుని తయారు చేసినప్పుడు కానీ, లేకుంటే ఉన్నటువంటి వస్తువుని తిరిగి కొన్ని మార్పులతో తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టేటప్పుడు ఈ ఇన్ఫర్మేటివ్ ఆబ్జెక్టివ్ ద్వారా ఏం చేయాలంటే అడ్వర్టైజ్మెంట్లో కంపల్సరీగా వస్తువుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలియజేయాలా. అంటే వస్తువు యొక్క ధర ఏ విధంగా ఉంటుంది, వస్తువు యొక్క నాణ్యత ఏ విధంగా ఉంటుంది, వస్తువు ఏ విధంగా ఉపయోగపడుతుంది, తర్వాత ఆ వస్తువును తయారు చేసినటువంటి కంపెనీ మీద, వస్తువు మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చే విధంగా అవసరమైనటువంటి సమాచారాన్ని ఈ కొత్త వస్తువుని తయారు చేసినప్పుడు కానీ, లేకుంటే ఆల్రెడీ ఉన్నటువంటి వస్తువు ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని రీలాంచ్ చేసినప్పుడు కానీ వెంటనే ఇన్ఫర్మేటివ్ ఆబ్జెక్టివ్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు వినియోగదారులకి అందచేయాలి. ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ అడ్వర్టైజింగ్ కంపెనీస్. అండ్ థర్డ్ ఆబ్జెక్టివ్ ఈజ్ పర్సుయాసివ్ ఆబ్జెక్టివ్. When a firm focuses its marketing strategies on very highly competitive markets, అంటే బాగా పోటీ ఉన్నటువంటి మార్కెట్లో మార్కెటింగ్ విధానాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పోటీ బాగా అంటే ఇప్పుడు ఏ మార్కెట్ చూసినా కూడా పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా తీసుకోవాలి. మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది ఎలా ఉన్నాయి? It involves tools of persuasive marketing to go ahead of its competitor by adopting methods of comparison advertising. So comparison advertising. సో కాంపిటీటర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి అడ్వర్టైజింగ్ ఎలా ఉంటుందంటే కంపారిజన్ చేస్తూ, అంటే రైవల్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రోడక్ట్స్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి, తర్వాత మ్యానుఫ్యాక్చరర్ ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రోడక్ట్కి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, ఏం బెనిఫిట్స్ అదనంగా ఇస్తున్నాము టు కంపేర్ విత్ ఇట్స్ రైవల్స్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అడిషనలీ దెర్ విల్ బి ఏ ఛాన్స్ టు రిసీవ్ బై ది కస్టమర్ వెన్ ద కస్టమర్ యూజ్డ్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరర్. సో ఈ విధంగా కంపారిజన్ అనేది చేస్తూ అడ్వర్టైజింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో సిమిలర్ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కంపారిజన్ అడ్వర్టైజింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఈజ్ ఏ వెరీ కామన్ అబ్జర్వేషన్ ఇన్ డే టు డే లైఫ్. ఎందుకంటే ప్రతి కన్స్యూమర్ ఏం చేస్తాడంటే బిఫోర్ గోయింగ్ టు పర్చేజ్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ he compare with other products also, because there is a too many products or similar products are available to the consumer in the market. So before purchasing of any product, the consumer will compare the other products also regarding price and regarding quality and regarding durability and regarding the company's brand image, like that. ఎందుకంటే ఈ డే టు డే లైఫ్లో ఎట్లా అంటే ప్రతి వినియోగదారుడు కూడా ఈ కంపారిజన్ అనేది సాధారణంగా చేసేటువంటి విషయం అన్నమాట. ఏదైనా ఈ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం ఈ కంపారిజన్ తక్కువగా ఉంటుంది, కానీ విలాసవంత వస్తువులు లగ్జరీ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా కన్జ్యూమర్ ఏం చేస్తాడంటే ద సేమ్ ఫీచర్స్ with the same features, how many companies are producing the same goods and what are the prices, what are the quality, and which company is good company in the market. సో ఒకే రకమైన వస్తువుని ఇతర కంపెనీలు కూడా తయారు చేస్తున్నప్పుడు ఒకే రకమైన ప్రయోజనాలతో అప్పుడు కాస్ట్ని కంపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత కంపెనీ యొక్క ఇమేజ్ని కంపేర్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కంపేర్ చేసిన తర్వాత వినియోగదారుడు ఏం చేస్తాడంటే ఒక అవగాహనకు వచ్చి అప్పుడు వస్తువును కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. జనరలీ ద కంపారిజన్ వెన్ వీ కెన్ అబ్జర్వ్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ పర్చేసింగ్ ఎనీ టైప్ ఆఫ్ ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ కొనాలనుకున్నప్పుడు దెర్ ఈస్ టూ many companies is there to producing laptops. So Dell company is there, Lenovo company is there, HP company is there, and
too many companies is there. At the time, what are the features available on particular products, and what is the cost, and what is the image of the company. సో ఇవన్నీ కూడా కంపేర్ చేసుకొని తర్వాతనే ద కన్జ్యూమర్ ఏం చేస్తాడు, బయింగ్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది అనమాట, బై చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అ కంపారిజన్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఇట్ ఈస్ అ కామన్ అబ్జర్వేషన్ ఇన్ ఎ డే టు డే లైఫ్. ఫర్మ్స్ విత్ సేమ్ బ్రాండ్స్ ఆర్ ఆఫెన్ సీన్ ప్రూవింగ్ దేర్ ప్రోడక్ట్స్ బెటర్ దాన్ దేర్ రైవల్. సో సేమ్ బ్రాండ్స్లో ఏమైపోతుంది అంటే ఒకే రకమైన వస్తువుల ఉత్పత్తి ఉంటుంది, అంటే ఒకే రకమైన వస్తువు ఉంటుంది, కానీ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడంటే వెన్ దే కంపేర్ విత్ రైవల్స్, వాట్ ఈస్ ద అడిషనల్ బెనిఫిట్స్ దెర్ విల్ బి ఏ ఛాన్స్ టు రిసీవ్ బై ది కస్టమర్. అంటే ఇతర రైవల్స్తో పోల్చి చూసినప్పుడు ఏ విధమైన ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా అడ్వర్టైజింగ్ ద్వారా కన్జ్యూమర్కి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దీన్ని పర్సువాసివ్ ఆబ్జెక్టివ్స్ అని చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ రిమైండర్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ ఈస్ రిమైండర్ ఆబ్జెక్టివ్స్. సమ్ ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ బికమ్ లెజెండ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ కస్టమర్స్. అంటే కొన్ని వస్తువుల్ని కస్టమర్లు ఎవరు ఎదురుగైనా కూడా గొప్పగా చెప్తూ ఉంటారు. సో పలానా కంపెనీ తయారు చేసిన వస్తువు ఎప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది, వెరీ గుడ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్డ్ బై సో అండ్ సో కంపెనీ. సో ఈ విధంగా ప్రోడక్ట్స్ ఏమైందంటే లెజెండరీ స్టేటస్ అనేది ఉంటుంది కంపెనీల మీద, ప్రోడక్ట్స్ మీద లెజెండరీ అనేది ఉంటుంది. సో సమ్ ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ బికమ్ లెజెండర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ కస్టమర్స్. However, does not mean that advertising firms do. సో రిమైండర్ ఆబ్జెక్టివ్ అంటేనే ఎప్పటికప్పుడు మనము రిమైండ్ చేస్తూ ఉండాలి. సో ఎంత మంచి వస్తువైనా, బాగా అమ్ముడుపోతున్నటువంటి వస్తువైనా, ఎంత మంచి కంపెనీ తయారు చేసినప్పటికీ కూడా వినియోగదారులు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పటికీ, బట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు రిమైండ్. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ వాచింగ్ రెగ్యులర్లీ some advertisements in televisions. ఈ టెలివిజన్స్లో మనము రెగ్యులర్గా కొన్ని అడ్వర్టైజ్మెంట్లు గమనిస్తూనే ఉంటాం. రోజు లేదంటే ప్రతి 1 hour ఒకసారి వస్తూనే ఉంటాయి. వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు రిమైండ్. ఎప్పుడైతే ఎంత మంచి వస్తువు అయినప్పటికీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వినియోగదారులకు ఎప్పటికప్పుడు కనిపించకుండా పోతే ఏమవుతుందంటే వినియోగదారులు దాన్ని మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై పెద్ద పెద్ద సంస్థలు కూడా, బాగా లాభాలు ఆర్జిస్తున్న సంస్థలు కూడా బాగా తెలిసిన ప్రోడక్ట్ అయినప్పటికీ కూడా అడ్వర్టైజ్మెంట్ అనేది కొనసాగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కన్జ్యూమర్ యొక్క మైండ్ని రిమైండ్ చేస్తూ ఉండాలి. అవర్ ప్రోడక్ట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్, అవర్ ప్రోడక్ట్స్ ఆర్ రెడీ టు sell in the market, you can buy at any time. So this is the main intention. Reminder objectives లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే కన్జ్యూమర్స్కి ఎప్పటికప్పుడు సమాచారం వాళ్ళ దగ్గరకి ఉండాలా, ఎంత మంచి వస్తువులు అయినప్పటికీ. సో వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ called as reminder advertising is done by the firms that have to retain some of their brands in the market. మార్కెట్లోకి వాళ్ళ యొక్క బ్రాండ్స్ని రిటైన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రిమైండర్ ఆబ్జెక్టివ్స్ని అడ్వర్టైజింగ్లో ఉంచడం అనేది జరుగుతుంది. సచ్ అడ్వర్టైజింగ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ బై ది ఫర్మ్స్ లైక్ రీబుక్ అనే కంపెనీ ఈ రిమైండర్ ఆబ్జెక్టివ్ని ఎక్కువగా తమ యొక్క అడ్వర్టైజ్మెంట్లో యూజ్ చేస్తూ ఉంటుంది. నైక్ అనే కంపెనీ, కోకోకోలా ఎట్సెట్రా టు మెయింటైన్ దేర్ పొజిషన్ ఇన్ ద మార్కెట్. ఆల్రెడీ మార్కెట్లో మంచి పొజిషన్ ఉంటుంది, ఎక్కువ మార్కెట్ షేర్ కలిగి ఉంటుంది, అయినా కానీ ఆ కంపెనీలు ఏం చేస్తాయంటే అడ్వర్టైజ్మెంట్ అనేది ఆపవు. ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ అనేది కొనసాగిస్తూ ఉంటుంది. కొనసాగించడం ద్వారా కస్టమర్స్కి ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొత్త కస్టమర్స్ని కూడా అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం. టు రిటైన్ న్యూ కస్టమర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ when the companies follows the remaining objectives in advertisement, reminder objectives in advertisement.
And next objective is advertising message. Next one is advertising message. An appealing message to the audience is the most essential part of every advertising campaign. ప్రతి అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్లో ఈ అప్పీల్ అనేది ఉండాలన్నమాట. అప్పీలింగ్ మెసేజ్ టు ది ఆడియన్స్, అంటే రిక్వెస్టింగ్ మెసేజ్ అనేది ఆడియన్స్కి ఉండాలి ఖచ్చితంగా. వితౌట్ అన్ ఎఫెక్టివ్ అడ్వర్టైజింగ్ మెసేజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే ఒక ఎఫెక్టివ్ మెసేజ్ అనేది లేకపోతే ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ ఫర్మ్ టు సక్సీడ్ అండ్ అచీవ్ ఇట్స్ అబ్జెక్టివ్స్. ఏ సంస్థ కూడా ఎఫెక్టివ్ అడ్వర్టైజింగ్ మెసేజ్ అనేది లేకపోతే సక్సెస్ కావడానికి, గోల్స్ అచీవ్ చేసుకోవడానికి అవకాశము ఉండదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ ఫర్మ్ టు సక్సీడ్ అండ్ అచీవ్ దేర్ గోల్స్ డ్యూ టు ఇమ్మెన్స్ ఇన్ఫర్మేషన్ that is projected on the minds of customers. Striking and impressing the customer is very difficult. Hence, advertising messages become extremely crucial. Advertising message becomes extremely crucial. సో ఈ విధంగా మెసేజ్ అనేది క్రూషియల్ పార్ట్గా ఉండడానికి అవకాశము ఉంటుంది అన్నమాట. అండ్ లాస్ట్ వన్ ఈజ్ అడ్వర్టైజింగ్ ఆబ్జెక్టివ్స్లో కమ్యూనికేటివ్ ఎఫెక్టివ్లీ. సో అడ్వర్టైజింగ్ అంటేనే మనం ఫస్ట్లోనే చెప్పినాం, ఇట్ ఈస్ ఎ పెయిడ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ప్రమోషన్ అంటేనే కమ్యూనికేషన్. అడ్వర్టైజింగ్లో ఇట్ ఈస్ ఎ పెయిడ్ ఫార్మ్ ఆఫ్ నాన్ పర్సనల్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఎఫెక్టివ్గా ఉండాలి. కమ్యూనికేషన్ మస్ట్ బి ఎఫెక్టివ్లీ. నవేడేస్ జస్ట్ బీయింగ్ అన్ ఇన్ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ and with quality features may not be enough for the success of a product. So inexpensive product అంటే తక్కువ ఖర్చు ఉన్నటువంటి వస్తువు అయినప్పటికీ విత్ లో క్వాలిటీ ఫీచర్స్, తక్కువ నాణ్యత, తక్కువ ఖర్చుతో కూడినటువంటి వస్తువులు ఏమవుతుందంటే సక్సెస్ సాధించడానికి అవకాశం లేదు. మే నాట్ బి ఎనఫ్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. ద ప్రోడక్ట్ మస్ట్ ఎస్టాబ్లిష్ అండ్ ఎమోషనల్ కనెక్షన్. అంటే ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎమోషనల్ కనెక్షన్ అనేది కస్టమర్స్తో పొందే విధంగా తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. ద ప్రోడక్ట్ మస్ట్ బి ఎస్టాబ్లిష్ విత్ ఎమోషనల్ కనెక్షన్ విత్ ది కన్జ్యూమర్. ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఆ ప్రోడక్ట్ మీద కన్జ్యూమర్కి రావాలి. ఎప్పుడైతే ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది కన్జ్యూమర్కి ప్రోడక్ట్ మీద వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయడం అనేది ఎప్పుడు కూడా అతడు మర్చిపోడు, వదలడు అనమాట. ఒకసారి వాడి ఇంకోసారి వాడకుండా వదలడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ డ్యూటీ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ టు మెయింటైన్, టు కనెక్ట్ ఎమోషనలీ with the customer. Through series of market research, it has been proved that products that are able to influence consumers at emotional level are always best sellers. సో రీసెర్చ్లో కూడా తేలింది ఏంటి అంటే ఏ వస్తువులు అయితే ఎమోషనల్గా కన్జ్యూమర్ని టచ్ చేస్తాయో ఆ వస్తువులు ఎక్కువ మొత్తం అమ్మకం కావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ ఏ రీసెర్చ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. In a research, it is approved which products are connected emotionally to the consumers, there may be a chance to reach maximum sales of that particular product anamata. So the bottom line of the advertising objective is to communicate effectively. So చివరిగా అడ్వర్టైజింగ్ ఆబ్జెక్టివ్స్లో ఉన్నటువంటిది మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎంత మంచి వస్తువు తయారు చేసినప్పటికీ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా లేకపోతే ఏమవుతుందంటే దాని గురించి సమాచారం సక్రమంగా వినియోగదారులకు అందడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే సరైన సమాచారం వినియోగదారులకు దొరకదో ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ సక్సెస్ కావడానికి కూడా అవకాశము ఉండదు. సో దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఆబ్జెక్టివ్స్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ అడ్వర్టైజింగ్. ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏంటి, బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటి అడ్వర్టైజింగ్లో. సో ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని, స్ట్రాటజీస్ని, టెక్నిక్స్ని తెలియజేయడము. తర్వాత ఇన్ఫర్మేటివ్ ఆబ్జెక్టివ్ అంటే ఇన్ఫర్మేటివ్గా ఉండాలా. అడ్వర్టైజింగ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఇన్ఫర్మేటివ్గా ఉండాలా, పర్సువేటివ్గా ఉండాలా,
రిమైండ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు వస్తువుకు సంబంధించిన సమాచారాన్ని. మెసేజ్ అనేది మంచి మెసేజ్ని తయారు చేసి దాన్ని వినియోగదారులకు అందించాల. మంచి మెసేజ్ అనేది పోవాలి. అడ్వర్టైజ్మెంట్లో ఒక 30 సెకండ్స్లోనో లేకుంటే 1 మినిట్లోనో లేకుంటే 10 సెకండ్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చినా తద్వారా ఏం చేయాలంటే ఆ మెసేజ్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి. ఎప్పుడైతే మెసేజ్ అనేది ఎఫెక్టివ్గా కన్జ్యూమర్కి రీచ్ అవుతుందో ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది రావడానికి అవకాశము ఉంటుంది. సో ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది వచ్చింది అంటే అప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సెల్ గూడ్స్ బై ది మ్యానుఫ్యాక్చరర్. ఎప్పుడైతే కన్జ్యూమర్స్కి కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా పోతుందో ఎఫెక్టివ్గా పోయినప్పుడు వాళ్ళలో ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది రావడానికి ఉంటుంది. ఎప్పుడైతే ఒక వస్తువు మీద కన్జ్యూమర్కి ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా ఎవరు ఎన్ని చెప్పినా కూడా కన్జ్యూమర్ ఆ వస్తువునే కొనుగోలు చేస్తూ ఉంటాడు. తద్వారా కస్టమర్స్ని రిటైన్ చేసుకోవడానికి బాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైము న్యూ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి కూడా కంపెనీలకు అవకాశము ఉంటుంది. సో దీస్ ఆర్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఫర్ a good advertising. So everyone can ask regarding any doubt of this topic. So advertising మనము one of the important promotional mixలో భాగంగా చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఏ కంపెనీ కూడా నో వన్ కంపెనీ కెన్ సక్సెస్ వితౌట్ అడ్వర్టైజ్మెంట్ చేయకుండా ఏ కంపెనీ కూడా తన యొక్క కొత్త వస్తువుల్ని కానీ లేకుంటే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ కానీ దేన్ని కూడా మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం లేదు. దెర్ ఈజ్ నో సచ్ ఛాన్సెస్ వితౌట్ అడ్వర్టైజ్మెంట్ టు గెట్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఆర్ టు గెట్ మ్యాక్సిమం సేల్స్ వాల్యూ అండ్ టు అక్వైర్ more market share in the market. It is not possible to any company without advertisement. So that is the reason why this is an important promotion tool, one of the important promotion tool. Why? Because we already discussed sales promotion as a promotion tool, personal selling as a promotion tool, and advertising. Today, when we compare with any company, the companies are spending more amount on their advertisement. Why? Because the information is very, very important. Either it is a new product or it is an existing product. Information is very important. When the product information is available with the customer, it is easy to buy, it is easy to sold goods, and the customer also it is very easy to buy the goods. Why? Because there is a chance to know where it is available and when it is available and which cost it is available and how many companies are producing the same product. So like this, too many information will be getting by consumer with the help of advertisement only. సో అడ్వర్టైజ్మెంట్ ద్వారా మాత్రమే ఈ రకమైన మొత్తం సమాచారం కన్జ్యూమర్కి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో నో కంపెనీ విల్ ఎగ్జిస్ట్ ఇన్ ద మార్కెట్ వితౌట్ అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ ఈస్ కంపల్సరీ. దట్ ఈస్ ద రీజన్ వై ద కాస్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆల్సో increased day by day. And tomorrow we can discuss the types of advertising media. సో మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ద టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ మీడియా అన్నప్పుడు ద మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ రేడియో అండ్ టెలివిజన్ అండ్ న్యూస్ పేపర్స్ అండ్ అవుట్డోర్ మీడియా. బట్ టుడే రేడియో role is very less because we can't see radios. But in modern market, the FM radios are available in four-wheelers. So in FM programs, there is a chance to give information regarding their products. Mainly, it is a success in the city areas because FM radios are frequencies are available only in the cities, not in the rural area and urban area. సో సిటీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రేడియో ద్వారా అడ్వర్టైజింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అట్రాక్ట్ చేయాలంటే రేడియో ద్వారా అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో రేడియో ఈజ్ ఇన్ ప్రీవియస్ టైమ్ ఇట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ అడ్వర్టైజింగ్ మీడియా. ఎందుకంటే టెలివిజన్ అనేది రాకముందు ఒక ఉత్పత్తిదారుడు తన యొక్క వస్తువులకు సంబంధించిన సమాచారం
వినియోగదారులకు తెలియజేయడానికి ఎక్కువగా రేడియోని ఉపయోగించేవారు. బట్ టెలివిజన్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఏమైందంటే రేడియోస్ అంతా కూడా రేడియో యూసేజ్ అనేది బాగా తగ్గిపోతూ ఉంది పబ్లిక్లో. అండ్ దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మీడియా, రేడియో అండ్ టెలివిజన్ and print media, newspapers, magazines, like that. Print media and outdoor media. These are important methods. So these methods we can discuss tomorrow. Tomorrow's class we can discuss what are the methods available to advertise their products by manufacturers, which one has more benefits and which one is less benefits, which is good and which is not good for a particular companies. Okay, thank you very much.